రిటైర్మెంట్ ఎంప్లాయీ, ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ ఎంప్లాయీ గురించి ఒక చాలా బాధాకరమైన వార్త. అది మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తా. నా రిటైర్మెంట్ పైసలు నాకు ఇవ్వండి ప్లీజ్. వైద్యానికి రూపాయి 18 లక్షల అప్పు అయింది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇంటికి వచ్చిన రూపాయి 56 లక్షల బెనిఫిట్స్ ఇస్తే అప్పు తీరుస్తా. రిటైర్డ్ జిల్లా సంక్షేమాధికారి చెన్నై ఆవేదన. పేగు క్యాన్సర్ బారిన పడి మృత్యుతో పోరాటం. బెనిఫిట్స్ కోసం 10 నెలలుగా ఎదురుచూపులు. చేతిలో చిల్లి గవ్వలేక కీమోథెరపీ చికిత్సకు దూరం. ప్రభుత్వం తన ప్రాణాలు నిలపాలని వేడుకోవాలని చెప్పేసి కూడా హనుమకొండ రామ్నగర్ లో తన ఇంటి వద్దే చికిత్స పొందుతున్న చిన్నయ్య అని చెప్పేసి ఒక వార్త. దీని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉంది వార్త. హనుమకొండలోని రామ్నగర్ నివాసంలో ఉంటున్న చిన్నయ్య 10 నెలల క్రితం డిడబ్ల్యూఓగా రిటైర్ అయ్యారు. సుమారు రూపాయి 56 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉన్నది. బెనిఫిట్స్ కు సంబంధించిన బిల్స్ మొత్తం జిల్లా ట్రెజరీ ఆఫీస్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించాడు. బిల్స్ ఈ కుబేర్లో ఉన్నాయని, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకు బెనిఫిట్స్ అందుతాయని చిన్నయ్య చెప్తున్నాడు. ఇప్పటికే పేగు క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నయ్యకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం తనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాలేదు. హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో నెల రోజుల పాటు చికిత్స పొందుతూ సుమారు 18 లక్షల వరకు అప్పు అయ్యింది. ఇక డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఇంటికి వచ్చాడు. ఇటీవల అప్పు చేసి కీమోథెరపీ చేయించుకున్నాడు. మళ్ళీ కీమో చేయించుకోవడానికి వెళ్లేందుకు డబ్బులు లేక అవస్థ పడుతున్నాడు. సర్కార్ వెంటనే స్పందించి బెనిఫిట్స్ ఇప్పించి తన ప్రాణాలు నిలిపాలని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడు. స్పందించని సర్కార్. ఉద్యోగ సంఘాల నాయకులు సైతం చిన్నయ్య ఆరోగ్య ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సర్కార్ స్పందించి సాయం అందించి చిన్నయ్య ప్రాణాలు నిలుపుతుందని లేదో వేచి చూడాలి. చిన్నయ్యకు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారని, ప్రాణాలు పోతున్నా తమ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఒక వార్త ఇది. నేను దీని మీద కూడా నేను పలుసార్లు ఛానల్ నుంచి కూడా నేను కొట్లాడిన, గవర్నమెంట్ తోటి మాట్లాడినా, చెప్పే ప్రయత్నం చేసిన. నేను భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళ వచ్చే పెన్షన్ పైసల గురించి ఎక్కడ ధర్నా చేసిన చరిత్ర లేదు. ఆ అదృష్టం ఊరికి దక్కిందంటే మన తెలంగాణ రాష్ట్రానికి, మన కాంగ్రెస్ గవర్నమెంట్కి దక్కింది. పొద్దున్న లేచి మబ్బుల 4-5 గంటలకు ఎక్కడ నిర్మాల్, నిజామాబాద్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ హనుమకొండల ఈ చిన్నయ్య, ఈయనకు 56 లక్షలు బెనిఫిట్స్ రావాలంట. ఆయనకు పేగు క్యాన్సర్ వచ్చింది. దాదాపు 18 లక్షల వరకు ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ కీమోథెరపీ చేసుకోనికి కూడా డబ్బులు లేక చక్క ఇంటికి వచ్చి ఇంటికాడనే ఉన్నాడంట. క్యాన్సర్ వచ్చిన పేషెంట్, రిటైర్మెంట్ పేషెంట్, రిటైర్ అయిన పేషెంట్, ప్రభుత్వ ఉద్యోగి ఇంటికాడికి వచ్చి ఇంటికాడనే ఉన్నాడు. ఎందుకంటే డబ్బులు లేవైన దగ్గర. దాదాపు బెనిఫిట్స్ 56 లక్షలు రావాలా. ఆ 56 లక్షలల్లా నాకు రావాలా, అది సీఎం స్పందిస్తే నాకు పని అయిపోతుంది, నేను బతికి బట్టగడతా, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన ఎంత మొరబెట్టుకున్నా కూడా ఆయన నాదులేడు. అదే వాస్తవానికి జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ కావచ్చు, టీఎన్జీఓ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని వినియోగించారంట. ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేదు, రిటైర్మెంట్ డబ్బులు ఆయనకు వేయండి, వేస్తే బతుకుతాడు ఆయన అని చెప్పేసి బతిలాడినా కూడా దిక్కులేదు ఇప్పటిదాకా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు, ఒకవేళ ఈ చిన్నయ్యకి ఏమైనా జరిగి ఆయన చనిపోతే మాత్రము ఖచ్చితంగా ఇది మాత్రం ప్రభుత్వ హత్య అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నమాట. నేను సూటిగా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇంత హరిగోస్ ఎందుకు పెడుతున్నారు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కి? నేను ఇప్పటికొక మాట ఇది 10 సార్లు చెప్పినా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళు దాచుకున్న పైసా మీలాగా దోచుకున్న పైసా కాదు అని నేను 100 సార్లు చెప్పిన ఈ మాట. రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న పైసా అది. దాన్ని మీరు ఏం చేస్తున్నారు, దోచుకున్న పైసా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎవరేం దోచుకోలే, గవర్నమెంట్ ఎంప్లాయీలు కష్టపడి సంపాదించుకున్న పైసా అది. 32 సంవత్సరాలు సర్వీస్ చేసి పిఎఫ్ రూపంలోనో, ఈఎల్ రూపంలోనో, గ్రాడ్యుయేట్ రూపంలోనో, కాంపన్సేషన్ రూపంలోనో రూపాయి జమ చేసుకొని రేపు మా అవసరాలకు వస్తాయి, మా పిల్లల అవసరాలకు వస్తాయని చెప్పేసి వాళ్ళు కాపాడుకున్న పైసా, దాచుకున్న పైసా. మీలాగా మంత్రులు, ఎమ్మెల్యే లాగా ఆ కాంట్రాక్ట్ల మీదనో ఈ కాంట్రాక్ట్ల మీదనో దోచుకున్న పైసా అయితే వాళ్ళు కూడా వదిలేస్తుండే. ఎట్లయినా మీరు పొలిటీషియన్స్ వదలరు కదా దోచుకున్న పైసా. దాచుకున్న పైసా ఇవ్వడానికి మీకేమి ప్రాబ్లం? ఎక్కడి నుంచి అని అప్పు తెచ్చారని ఇవ్వండి, అట్లీస్ట్ సగం బెనిఫిట్స్ అని ఇవ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీలకి, రిటైర్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీలకి. అక్కడ మనిషి చనిపోయేటట్టున్నాడు. నిజంగా నేను కూడా ఒక మాట్లాడుతున్నా కదా, ఒకవేళ ఏమైనా జరిగి చనిపోతే కూడా ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ హత్య. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.